ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము అసాధ్యమైనవి సాధ్యం చేసేది విశ్వాసము. లేఖన భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. స్నేహితులారా, దేవుడు మనతో ఉంటే మనం ఏమైనా సాధించగలం. అది ఎంతటి అసాధ్యమైనదైనా సరే దేవుడు మన పక్షాన ఉంటే సాధ్యం చేయగలడు. దేవుడు మనతో ఉంటే కష్టాలు రావు అనుకోవద్దు, కానీ కష్టాలను తప్పించే మార్గాన్ని ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు. చూడండి, యేసయ్య పడవలో ఉన్నప్పుడు తుఫాను రాకుండా ఆపలేదు, కానీ ఆ తుఫాను ఏ రకంగా ఆపాలో చూపించాడు. దానియేలును సింహపు బోనులోనికి పోకుండా అడ్డుకోలేదు, కానీ సింహపు బోనులో కూడా నేనే నీతో ఉన్నాను అని చెప్పడానికి దేవుడు దానియేలుతో ఉన్నాడు. సింహపు నోళ్లను మూయించాడు. షడ్రక్ మిషక్ అబేద్నెగోలు కూడా అంతే. అగ్నిగుండములో పడకుండా తప్పించలేదు, కానీ అగ్నిగుండములోనికి దేవుడే దిగి వెళ్ళి అక్కడి నుండి బయటకు వచ్చే మార్గాన్ని దేవుడు చూశాడు. వారిని సజీవముగా లేపాడు. దీనంతటికి కారణం ఏమంటారు? ఆ భక్తులకున్న విశ్వాసమే. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొత్తం కూడా మనం విశ్వాసం కోసం చూస్తాము. చదవబడిన లేఖనం కూడా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అని మనం ఆ అధ్యాయంలో చదువుతాం. అదృశ్యములో ఉన్నవి అనడానికి రుజువు దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మడం, ఆరాధించడం, ఎటువంటి షరతులు లేకుండా ప్రభువా ఏం చేసినా నీదే భారమయ్యా అని ఆయన మీద పూర్తిగా ఆధారపడడం, ఆయన నన్ను ఎన్నడూ సిగ్గుపరచడని స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి. చూడండి, హబక్కూకు ప్రవక్త హబక్కూకు 3:17-18 వచనాలు మనం చూస్తే ప్రవక్త ఏమంటున్నాడు? చెట్లు ఫలించకపోయినా, పూయకపోయినా, గొర్రెలు పశువులు లేకపోయినా, ఏమీ లేకపోయినా నేను ప్రభునందు ఆనందించాలి. స్నేహితులారా, అయితే విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైనది. ఈ విశ్వాసము ఎలా కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుందని లేఖనం సెలవిస్తుంది. అయితే ఏం వినాలి? ఆయన వాక్యం వినాలి. అది సజీవమైనదని, అనుదినము కూడా ఆయన వాక్యముతో మనము గడుపుతూ ఉండాలి. ఆయన చేసిన గొప్ప కార్యాలు వినాలి, స్మరించాలి, ధ్యానం చేయాలి. ఆయన ప్రేమను, కలువరి యాగాన్ని, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటే రోజు రోజు విశ్వాసములో మనం ఎదుగుతూ ఉంటాము. దాని ద్వారా కృప పొందుకుంటాము, రక్షించబడతాం. విశ్వాసం అసలు మనకి ఎందుకు కావాలో తెలుసా? ఆయనకి ఇష్టలుగా జీవించడానికి కావాలి, దేవుని చూడడానికి కావాలి, అద్భుతాలు పొందుకోవడానికి కావాలి, పరలోకం చేరటానికి కావాలి. అంత మాత్రమే కాదండి, సాతాన్ని జయించడానికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసయ్య అంటున్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటున్నారు. మరోసారి నీవు నమ్ముచున్నావా అని ఆ వ్యక్తిని అడిగితే అతను అంటున్నాడు, అపనమ్మకము రాకుండా సహాయము చేయము ప్రభువా అని వేడుకుంటున్నాడు. కాబట్టి అట్టి పరిపూర్ణ విశ్వాసము నీవు నేను కలిగి ఉంటే విశ్వాసము ద్వారా సాధించలేనిది ఏది లేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అసాధ్యమైనవి సుసాధ్యము చేయడానికి, సాధించగలగటానికి యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి, ప్రభువా నా సమస్త భారము నీ మీదే వేస్తున్నాను అని చెప్పి వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు అట్టి గొప్ప కార్యములు మీ జీవితంలో జరిగించును గాక. ఆమేన్.